ఆ అన్యాయస్తుడకు న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఇది ఊరికే వచ్చి నన్ను విసిగించకుండా దీనికి నేను చేసేస్తాను న్యాయం అని అనుకున్నాడే. దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి న్యాయము తీర్చడా? తప్పకుండా న్యాయం చేస్తాడు. తప్పకుండా వారికి త్వరగా న్యాయము తీర్చును అంటున్నాడు యేసయ్య. త్వరగా న్యాయము తీర్చును. వారి కొరకే కదా ఆయన ఆలస్యము చేయుచున్నాడు, వారి కొరకే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు అంటున్నారు ప్రభు. తొందరగా మన కొరకు అన్ని పనులు చేసేయాలని యేసయ్యకి ఆశగా ఉంది, దేవునికి ఆశగా ఉంది. నా బిడ్డలు సంవత్సరాల తరబడి ప్రార్థనలు విజ్ఞాపనములు చేస్తున్నారు. చేసేద్దాం వాళ్ళకి సహాయమని ఆ దయామయుడైన పరమ తండ్రి అనుకుంటున్నాడు, త్వరగా చేద్దామని. కానీ వారి కోసమే, తాను ఏర్పరచుకున్న వారి కొరకే కొంచెం ఆలస్యం చేయాల్సి వస్తుంది. అంటే దేవుడు చేస్తున్న ఆలస్యమునకు కారణం ఏంటంటే మన కోసమే. ఏదో మనకే లాభం ఉంది, అందులో మనకే ప్రయోజనం ఉంది. మనకు అర్థం కాదది. అన్ని అర్థమైపోతే ఇంకా ఏముంది, మనమే దేవుళ్ళం అయిపోతాం. మరి ఇంకా దేవుడు ఎందుకు మనకు అర్థం కాదు కనుకనే దేవుణ్ణి నమ్మాలి, దేవుని వెనక నడవాలి. జస్ట్ ట్రస్ట్ అండ్ ఒబే. డూ వాట్ హీ సేస్ అన్కండిషనల్లీ. Implicitly obey God. Show implicit obedience, unquestioning obedience to God. ప్రశ్నించకుండా విశ్వాసం, విధేయత చూపించాలి. ఇంగ్లీష్లో ఒక హైమ్ ఉంది, ట్రస్ట్ అండ్ ఒబే ఫర్ దెర్ ఇస్ నో అదర్ వే. నమ్మాలి, ఆయన చెప్పింది నోరు మూసుకొని చేయాలి. అందులోనే మనకు మేలుంది. మనకు అర్థము కాదు, అన్ని విషయాలు అర్థమవుతాయో మనకు అర్థం కావు. కానీ ఒకటైతే గుడ్డిగా నమ్మాలి, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడు. ఈ ఆలస్యం కూడా అందులోకే వస్తుంది. వారి కొరకే కదా ఆలస్యం చేస్తున్నాడు, వాళ్ళ కొరకే కదా దీర్ఘశాంతం చూపుతున్నాడు, వాళ్ళ ప్రయోజనం కొరకే కదా అని యేసయ్య అంటున్నాడు. అంటే నీవు అడిగినది నీకు ఇవ్వకపోవటం వలన నీకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. నీవు అడిగింది ఒక 4 రోజులు ఆగి ఇవ్వడం వలన నీకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అని అర్థం. నువ్వు అడిగింది వెంటనే ఇస్తే నీకు 100 రూపాయలు లాభం వస్తుంది. ఒక 4 రోజులు ఆగి నీకు ఇస్తే 1 కోటి రూపాయల లాభం వస్తుంది. అందుకు లేట్ చేస్తాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఉపమానార్థకంగా, రూపాయలనే కాదు. నువ్వు అడిగింది వెంటనే నీవు పొందుకుంటే 100 రూపాయలు పావులను 1 రూపాయి లాభం పొందినట్లుగా ఉంటుంది. కానీ దేవుని టైం కోసం నువ్వు ఆగగలిగితే అది 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు లాభంగా మారుతుంది. గనక దేవుడు ఏమనుకుంటాడు, నా కుమారుడికి నా కుమార్తెకు ఇవాళ నేను అడిగింది, వాళ్ళు అడిగింది నేను చేస్తే పావులా వస్తుంది. వారం ఆగుతాను, వచ్చే వారం అయితే 1 కోట్ల రూపాయలు వచ్చేస్తాయి కదా అని ప్రేమతో పరమ తండ్రి ఆగుతాడు. వారి కోసమే కదా. ఇంకా ఎన్నో కారణాలు ఉండొచ్చు. గర్భఫలం అడుగుతుంది ఒక తల్లి, దేవుడు ఇవ్వడు, ఆలస్యం చేస్తాడు. ఈ లోపల ఆమె ప్రార్థనలు చేసి 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 ఆ ఊరు ఈ ఊరు, ఈ ఉజ్జీవ కూటం, ఆ సువార్త కూటం, ఆ స్వస్థత కూటం, అక్కడక్కడ తిరిగి ఎక్కడో పరిశుద్ధాత్మను పొందేస్తుంది. అభిషిక్తమైన గర్భములో చక్కని శిశువును దేవుడిస్తాడు. పరిశుద్ధాత్మను పొందక ముందు తల్లి గర్భము దాల్చి కొడుకును కంటే వాడి సంగతి వేరు. పరిశుద్ధాత్మ అభిషిక్తురాలైన తరువాత ఆమె గర్భవతి అయితే వీడి సంగతి వేరు. ఆలస్యం చేస్తాడు దేవుడు, తప్పకుండా వాళ్ళు అడిగింది ఇస్తాడు. న్యాయము తీర్చడా దేవుడు? తప్పకుండా న్యాయం తీరుస్తాడు. కానీ కొంచెం దేవుడు
దీర్ఘశాంతం చూపుతున్నాడు. వాళ్ళ కోసమే, వాళ్ళ ప్రయోజనం కొరకే. ఇంకా కొంచెం కాలం ఆగితే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుతారేమో, ఇంకా కొంచెం కాలం ఆగితే వాళ్ళ శత్రువులు నశిస్తారేమో.